హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి సోమవారం రోజు అనమాట. బ్లాగు సెప్టెంబర్ 9th. ఓకేనా. సో ఇవాళ థర్డ్ డే అనమాట, గణపతి. సో ఉండ్రాళ్ళు అలాగే ఏమంటారు కుడుములు అవి చేద్దామనేసి అనుకుంటున్నాను. సో నైటే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం కిచెన్ అంతా. చాలా చేసేద్దాము. ఫస్ట్ మళ్ళీ ఇంట్లో కుడుములు ఇవి చేయాలి. అలాగే మళ్ళీ ఇంట్లో దేవుని పెట్టుకొని అక్కడ దేవుని పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు మార్నింగ్ ఇలా స్కూల్ ఉంది, మా ఆయనకు ఆఫీసు, వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ చేసేయాలి. టైం అయితే 6:30 అవుతుంది. 1 అవర్ పడుతుంది ఈజీగా నాకైతే. ఫస్ట్ చేసేద్దాం. ఓకేనా. ఇదిగోండి కిచెన్ అయితే నైటే క్లీన్ చేసేసుకున్నాను. బౌల్ కూడా తోమేసాను అనమాట. ఇంక ఇప్పుడు మనం ఇవి పెట్టేసి స్టార్ట్ చేసేద్దాము. నైట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇక్కడ మా గల్లీలో ఉంటుంది కదా. సో ఇంకా అక్కడ లేట్ అయిపోయింది నాకు. లేదంటే అంటే అట్లా కాదులేండి, ఎట్లయినా 12 పడుకునేసరికి చేసేద్దాం. సో ఇక్కడ 3 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాం. మనం ఎన్ని వాటర్ పోసుకుంటే అంత పిండి అయితే వేయాలన్నమాట. బియ్య పిండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మనమైతే పూజ కోసం అయితే రెడీ అయిపోయాము. అంటే ఇంకా మనం మడి కట్టుకోవాలి కదా. అంటే స్నానం చేసి దేవుని కోసం అయితే ఉండ్రాలు చేద్దామనేసి ఉండ్రాలు వేసి నైవేద్యంకి, అలాగే మనకు ఏమంటారు దండ మాల గుచ్చేసి వేద్దామనేసి ఉండ్రాలతోటైతే ఇప్పుడు మనమైతే ఉండ్రాల కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. స్టవ్ మీద ఒక ఇది కడాయి అనేది పెట్టేసుకొని, సో మనము ఎంత పిండి చేయాలనుకుంటాం, ఎన్ని ఉండాలో దాని క్వాంటిటీ తెలుస్తుంటుంది కదా నార్మల్గా చేసే వాళ్ళకి. సో నేనైతే ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. మనం ఎన్ని గ్లాసెస్ వాటర్ తీసుకుంటే అన్ని గ్లాసెస్ అయితే మనమైతే పిండి వేయాలన్నమాట. సో నేను అలాగే వేసేసాను. ఇంకా ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది. అంటే వాటర్ ఏమో బాయిల్డ్ అయ్యేటప్పుడు మనకు ఆ పిండి అనేది వేసేయాలి. సో ఇంకా అదైతే అయిపోయిందనమాట, పక్కన పెట్టేశాను. ఇంకా అలాగే వాటిని బాయిల్ చేయాలి కదా. సో అందుకే కింద ఒక గిన్నెలో మళ్ళీ వాటర్ పెట్టేసుకొని ఆ పైన ఈ చిల్లుల గిన్నె అనేసి పెట్టేసి దాంట్లో ఉండ్రాలు అయితే చేసేసి వేస్తాను. ఉండ్రాలు అనేది కింద అంటుకోకుండా నెయ్యి అనేది రాశాను అనమాట దానికి, ఆ చిల్లుల గిన్నెలో. సో ఇంకా వేడిగా ఉంది కదా, అందుకే స్పూన్తో ఈ గంటతోటే అట్లా అనేస్తున్నాను అనమాట. కొంచెం చల్లారుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే కొంచెంసేపు ఇలా అని, ఆ తర్వాత మంచిగా రౌండ్గా వేసేసుకొని మొత్తం మంచిగా పిసికి ఉండాలనేది చేయాలి. లేదంటే పగిలిపోతే మంచిగా పిసకాలన్నమాట పిండి అనేది. ఇంక ఇక్కడ ఉండ్రాలు అయితే అవుతున్నాయి కదా. సో అంతలోపు అయితే మనమైతే అన్నీ తీసేసుకుందాము. నిన్నటి అన్నీ తీసేసుకొని మీ తర్వాత అన్నీ రెడీ పెట్టేసామనుకోండి, ఇంకా మా ఆయన వచ్చేసి అయితే పూజ చేసేస్తాడనమాట. యాక్చువల్గా నేను సెకండ్ రోజే మొత్తం మిగతా అన్నీ తీసేయాలి. అంటే నాకు కూడా తెలియదు ఉంచుతారేమో, అంటే కదిలియలే కదా దేవుణ్ణి, ఆ పత్రులు అవన్నీ తీయొద్దు అనేసి అనుకున్నాను. తెలియక నేను కనుక్కొని తీయాలి, నెక్స్ట్ డేకి తీసేయాలి వాటన్నిటిని, మళ్ళీ ఫ్రెష్గా పెట్టేసుకోవాలనేసానంటే ఇంకా నాకు తెలియక సెకండ్ డే అలాగే ఉంచాను కదా. సో థర్డ్ డే అయితే తీసేస్తున్నాను అనమాట ఇవన్నీ. వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. ఇంకా ఏం చేస్తాం, అది దీనివల్ల యూజ్ అయ్యేది ఏముందండి. నార్మల్గా పూజ చేసుకుంటున్నాను, ఒక 5 days ఉంచుకుంటా అనేసి అనుకున్నాను. ఉంచుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే దీనిలో ఏం లేదు. నార్మల్గా నేను పూజ చేసుకునేది 5 days ఎలా చేసుకున్నాను ఏంటి అనేసి ఇందులో ఉంటుందన్నమాట.
5 డేస్ ఉంచుకోవచ్చు, 9 డేస్ ఉంచుకోవచ్చు, మన ఓపికను బట్టి 11 డేస్ కూడా ఉంచుకోవచ్చు అనమాట. కానీ నేను 5 డేస్ వరకే, ఫస్ట్ 3 డేస్ అనుకున్నాను. నిన్నటి వ్లాగ్లో చెప్పుంటాను నేను. కానీ మళ్ళీ అనుకొని మళ్ళీ సర్లే 5 డేస్, బుధవారం వస్తుంది కదా, మంగళవారం బుధవారం సోమవారం రోజు తీసేసి వేద్దామనేసి అనుకున్నాము. సర్లే నెక్స్ట్ డే మంగళవారం మళ్ళీ బుధవారం వస్తుంది కదా, బుధవారం రోజు పూజ చేసి ఆ తర్వాత కదిలిద్దాము అనేసి అనుకొని ఇంకా బుధవారం వరకు అయితే ఉంచాను అనమాట 5 డేస్. ఇంకా యాక్చువల్గా ఆ టైంలోనే రెగ్యులర్గా ఏ రోజు చేసింది, కాకపోతే ఇవాళ చేసింది రేపు వ్లాగ్ అన్నట్టుగా పెడితేనేమో బాగుండేది. కొంచెం వ్యూస్ అనేది వస్తాయి మనకు. లేట్గా పెడితే వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. మనకు ఈ ఇంతకుముందు మంచిగా వచ్చాయి వ్యూస్, ఇప్పుడు మొత్తం తగ్గిపోయాయి. లేట్గా పెడుతున్నాను కదా, ఎప్పటికప్పుడు పెడితేనేమో చూడాలనిపిస్తుంది. ఎప్పుడో అయిన పూజను 15-20 రోజులకు అలా పెడితే 10 రోజులే అవుతుందిలేండి, అలా పెడితే ఏం లాభం కదా, చూడరనమాట. రెగ్యులర్గా పెట్టాలి అనేసి అనుకుంటాను కానీ కుదరదండి అసలు. ఒక్కోసారి పెడతాను, ఒక్కోసారి కుదరట్లేదు అనమాట నాకు అసలు. ఈ మధ్య ఎందుకో అంత అసలు చేత కాకుండా అయిపోతుంది, రోజు బద్ధకం అయిపోతుంది, రోజు రోజుకు అసలు ఏమో ఇంట్రెస్ట్ ఉంటలేదు అనమాట. అంటే వ్యూస్ రావడం అలా ఉంటేనేమో మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మీరు చూస్తూ లైక్ చేయడం, కామెంట్ చేయడం అలా ఉంటే మంచిగా అనిపిస్తుంది. బట్ అలా ఏం రావట్లేవు కదా. ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అనమాట. 2 ఇయర్సా నేను చేయబట్టి, 2 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నా. ఒక్క వీడియో క్లిక్ అయినా కూడా కథం, ఇంకా మనకు వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కానీ ఆ డే కోసమే వెయిట్ చేస్తూ ఉన్నమాట. సో ఎందరితోటో నార్మల్గా ఇవన్నీ అవసరమా ఎందుకు అనేసి అంటూ ఉంటారు కొందరు. వాళ్ళ మాటలన్నీ నేనేం పట్టించుకోకుండా నా పని ఏదో నేను చేసేసుకుంటున్నాను. ఎవరో ఏదో అన్నారని మనం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం కదా. మనకు నచ్చినట్టు మన లైఫ్ అనేది లీడ్ చేయాలన్నమాట. ఎవరికో నచ్చినట్టు కాదు, మన లైఫ్ మన ఇష్టం అన్నమాట. సో ఇంకా నిన్నటి అన్నీ తీసేసి అంతా రెడీ పెడితే ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు. వీళ్ళకు మగవాళ్ళకు అంత కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది పూజ చేయాలని, కొందరికేమో ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంకా ఈ విధంగానన్నా చేస్తున్నాడు మా ఆయన. ఇంత రోజు చెప్తా ఉంటాను పూజ చేయొచ్చు కదా మంచిగా, నువ్వు చేస్తేనే పుణ్యం వస్తుంది కదా మాకు అనేసి. కుదరదు ఇంకా తనకి. నేను అన్నీ రెడీ చేస్తే చేస్తాడేమో, ఇంకా అన్నీ రెడీ చేయడం, వాళ్ళు వెళ్ళే టైంకి నేను స్నానం చేసి ఉండడం కుదరట్లేదు అనమాట. ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. ఇంకా 8:30 వరకు వీళ్ళకి లంచ్ కావాలి, మార్నింగ్ పాప రెడీ కావాలి, అమ్మకు తినిపించాలి, ఇవన్నీ అవర్స్ అంటే లేట్ అయిపోతుంది. సో ఇంకా నేనే మెల్లగా చేసుకుంటలే మీరు వెళ్ళాక అనేసి అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా అన్ని రెడీగా అక్కడ పెట్టేస్తే ఇంకా మా ఆయన వచ్చేసి పూజ అయితే చేస్తున్నాడు. అగ్గిపెట్టెతోటి అయితే యాక్చువల్గా డైరెక్ట్ మనము దీపాలు అయితే వెలిగియకూడదు. కాకపోతే ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా తనకు అలా ఆరిపోతుంది తొందరనే. రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది టక్కున వెలిగించాలి అనేసి. తెలియదు కదా వీళ్ళకు. పెట్టుకొని అలాగే ఉంచితే అది ఆరిపోతుంది అనమాట. ఇక సర్లే అలాగే వెలిగించు అనేసారంటే అలాగే వెలిగిస్తున్నాడు అనమాట. డే 3 తనే చేస్తున్నాడు. ఈవినింగ్ టైంలో తనకు కుదరదులేండి, ఇంకా ఆయన వచ్చేసరికి 6 అవుతుంది. ఇంకా ఆ టైం వరకు నేను పూజ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ కంటే ఇంకా స్నానం చేస్తాడు కదా ఎలాగూ. స్నానం చేయగానే ఇంకేముందండి 5-10 నిమిషాలు, మళ్ళీ వాళ్ళు ఏం చేసేది ఏముండదు కదా. దీపాలు ముట్టి చేయడమే, క్లీనింగ్ అవన్నీ మనమే చేస్తాం కాబట్టి 5 నిమిషాలలో అయిపోతుంది కాబట్టి. సో తనైతే చేసేస్తాడనమాట. సో నిన్నటి అన్నీ తీసేసాం కదా, ఇంకా అవన్నీ దేవుని కదిలించిన రోజే మనమైతే ఇంకా అవన్నీ చెరువులో దేవుడితో పాటే అవి పత్రులు అవన్నీ మనమైతే ఇంకా చెరువులోనైతే వేసేద్దాము. ఇంకో 2 వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. కుదిరితే రేపు మార్నింగ్ ఒకటి, నైట్ వరకు ఒకటి పెడదాం అనేసి అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ కుంకుమ పూజ జరిగింది వినాయకుని దగ్గర, సో అది కూడా వ్లాగ్ ఉందన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతేయో ఏమో, మళ్ళీ నిమజ్జనం చేసిన వ్లాగ్ కూడా తీసానమాట. ఇవన్నీ అయిపోతే ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ తీసుకుంటానమాట. చాలా డేస్ అవుతుంది కదా రెగ్యులర్ వ్లాగ్స్, ఇంట్లో వర్క్స్ చేయడం అవన్నీ తీయడము. సో కుదరట్లేదు కదా. ఇక నెక్స్ట్ ఇది అయిపోయాక ఇక రెగ్యులర్గా వ్లాగ్స్ పెడదాం అనేసి అనుకుంటున్నాను. చూడాలి, ఎప్పుడు అనుకోవడమే కానీ అవ్వట్లేదు. అయినా కూడా మళ్ళీ కొన్ని డేస్ వరకు పెడుతున్నాను, ఆ తర్వాత పెట్టడం లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక రెగ్యులర్గా నైవేద్యాలు అనేసానంటే కుదిరినప్పుడు చేస్తున్నాను, లేదు అనేసి అంటే లేదండి. నిన్న చూసారు కదా యాపిల్ పెట్టేసాము మార్నింగ్ అయితే. ఈవినింగ్ వచ్చేసి నేనేమో పెట్టానండి నిన్న ఈవినింగ్, గుర్తులేదు. ఇవాళ వచ్చేసి ఇంకా మనకు ఉండ్రాళ్ళు ఉన్నాయి, అలాగే ఉండ్రాళ్ళ మాల ఉంది. ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఉండ్రాళ్ళు పెట్టేశాను. కుడుములు దాంతో కుడుములు చేసేసాను. ఉండ్రాలు కొన్ని కుడుములు చేసేసి పెట్టేశాను. అలాగే కొంచెం బెల్లం పెట్టాను అనమాట. 3 నైవేద్యాలు అయితే కదా అనేసి బెల్లం కూడా పెట్టేశాను. ఇంకా నేను అన్నీ అందిస్తూ ఉన్నాను అనమాట. అటు ఇటు తిరగడం అన్నీ తెచ్చి పెట్టుకుందాం అనేసి అంటే అవ్వలేదన్నమాట. సో ఇంకా ఒక్కొక్కటిగా ఏది గుర్తు రావట్లేదు, టైంకి గుర్తు రాదనమాట మనకి. ఇంకా ఆయన చెప్తా ఉంటే తీసుకొస్తూ ఉన్నాను, ఇస్తూ ఉంటే చాలా అయితే పెట్టేస్తున్నాడు అనమాట.
ఇంకా ఆయన పూజ స్టార్టింగ్లోనే ఈ ఉండ్రాళ్ళ మాల అనేది వేయాలి, కుదరలేదనమాట. సో అందుకే ఇంకా ఆయన ఉన్నప్పుడు తనతోటి వేపిద్దామనేసి ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే కూర్చేస్తున్నాను అనమాట. ఎంతసేపు అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా తను రెడీ అయ్యాకనైనా వెయ్యి అనేసి అన్నానమాట. ఇంకా తనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చిండంటే తనదైతే కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇదిగోండి మా ఆయన అయితే పూజ అయితే చేసేసాడు. దీపానికి బొట్టు పెట్టిన అంటే పెట్టినా అన్నాడు, పసుపు పెట్టాను. నైవేద్యం వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే బెల్లం పెట్టేశాను. సో ఇంకా దండ చేసి దేవుడికి అయితే వేయాలన్నమాట. ఇంకా నాకు అసలు టైం లేదు. ఇంకా వాళ్ళని పంపించినాక పూజ చేసుకుందాం అనేసి ఇంకా మా ఆయన అయితే పెట్టేశాడు కదా, తర్వాత చేసుకుంటాను. ఇంక ఎట్లైనా వాడు నిన్నే ఉన్నా కదా, వాళ్ళు స్నానం చేసిరు కాబట్టి ఇంకేం కాదు. అన్నమైంది, కర్రీ అవుతుంది, 1:08 ఇలాగే ఉంది. ఇదే ఉంటుంది హడావిడి. 5:30కి లేచినా కూడా ఇదే ఉంటుంది. క్యాప్సికమ్ టమాటా చేస్తున్నా అంటే ఇష్టం. నువ్వు నాకు చెప్పదు ఇక వద్దు, నువ్వు చేసుకోవద్దు, నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, వంట చేసే దగ్గర కర్రీ అన్నీ కట్ చేసి పెట్టేశాను. సో ఇంకా నేనే చేస్తున్నాను. నేను చేస్తానని ఆయన అంటున్నాడు అనమాట. నాకు కొంచెం వర్క్ ఎక్కువైంది అనుకోండి, చిరాకులు వేస్తుంది, కోపం వస్తుంది. ఇంకెవరి మీద చూపిస్తానండి, మా పాప మీద చూపిస్తే ఆయన మీదనే. వేరే వాళ్ళు అంటే పడరు కదా, సో వాళ్ళిద్దరే పడతారు అనమాట ఏమన్నా కూడా. పాపం ఇంకా నేనే చేస్తా పో అనేసి చిరాకుగా అనేస్తున్నాను అనమాట. అంటే ఇంకా మా ఆయన వచ్చేసి మళ్ళీ మెత్తగా అవుతుందేమో, నేనే చేస్తలే, నువ్వు వెళ్ళు, మానవిని రెడీ అయిపో అనేసానంటే ఇంకా మానవిని రెడీ చేసి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చి ఇంకా పూజ అయితే తనతో కూడా అదే కుంకుమ, పసుపు అలాగే వేసేసి దేవుడికి ఒక పువ్వు వేసేసి గరక అలాంటివి వేసేసి ఇంకా తనకైతే శుక్లభద్రం చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. రోజు తనకు వస్తుంది కదా, అలాగే గుంజీలు కూడా తీస్తుంది. వినాయకునికి ఇష్టం కాబట్టి గుంజీలు కూడా తీస్తూ ఉంటుంది అనమాట. మానిపాప పూజ చేయడం ఇష్టమే, మానిపాపకు కూడా చేస్తూ ఉంటుంది, చెప్తా తింటుందండి మంచిగా. కాకపోతే దీపాలు ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేపియాలి పిల్లలతోటి. మనం దగ్గరుండి చేపిస్తే ఏం కాదు, లేదు అనేసారంటే మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా, ఆగమాగం చేస్తా ఉంటారు. తీసుకో కొన్ని, మెల్లగా చుట్టూ తిరుగు, చుట్టూ తిరగాలి, స్లోగా చాలు. 3 times వేసేసి స్లోగా, కింద పడతావు. గుంజలు తీగ జేజ దగ్గర ఇట్లా అట్లా తీ బిడ్డ, జేజకి ఇష్టం కదా, తీ బిడ్డ. గణపతి బప్ప మౌర్య అనుకుంటా తీసేయి, తీయి ఫాస్ట్గా తీయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అయితే గణపతికి అయితే ఉండ్రాళ్ళ మాల వేద్దామనేసి రెడీ చేస్తున్నాను అనమాట. ముట్టుకో తీయకు. చేతులు డ్రెస్కి తుడుచుకోకు, చేయి కడుక్కోవాలి మళ్ళా, సరేనా? చెప్పు శుక్లాంబరం మళ్ళీ చెప్పు నాకు. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నేను యాక్చువల్గా అంతకుముందు దారం చూపించాను కదా, సో అప్పుడే చేశానేమో అనుకున్నాను కూర్చోడము. అప్పుడు ఒక 2-3 కూర్చున్నట్టున్నాను, మళ్ళీ 2-3 కూడా కూర్చోలేదు, అసలు ఏం కూర్చోలేదు. మళ్ళీ ఏదో పని పడింది, లేచినట్టున్నాను మేబీ. అయితే ఇంకా ఆ తర్వాతనైతే కూర్చేది చూపించాను కదా మీకు. ఆ తర్వాత ఇంకా మా ఆయన వేసేది మాత్రం చూపించలేదు మీకు, చూపిద్దామనేసి అనుకున్న చూపించలేదు. నార్మల్గా షార్ట్ వీడియో తీసాను అనమాట. సో అదైతే ఈ వ్లాగ్ పెట్టాక అదైతే అప్లోడ్ చేస్తాను. సో మనము ఏంటి అని అంటే ఇప్పుడు వ్లాగ్స్ పెట్టేస్తాం కదా, లాంగ్ వీడియోస్ ఇలా చూడట్లేరు అనమాట. లెంత్ ఎక్కువ అవడమా మరి లేదు అనేసి అంటే కొంచెం పాపులర్ అయితేనేమో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు కదా. డైలీ వ్లాగ్స్ కదా, దీంట్లో యూస్ఫుల్ ఏమి ఉండదు కాబట్టి పెద్దగా నాకు అంటే నేనేం చెప్పాను కాబట్టి నా డైలీ లైఫ్ మీతో షేర్ చేసుకుంటారు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు అనమాట. అయితే షార్ట్స్ పెట్టాను అనుకోండి, షార్ట్ నచ్చిన వాళ్ళు నేను కింద అయితే బయోలో పెట్టేస్తాను కదా లాంగ్ వీడియోది లింక్ అనేది మనము. సో అలా చూసేస్తున్నారు, అలా కొందరు చూస్తున్నారు అనమాట. కంపల్సరీ చాలా వరకు నేనైతే లాంగ్ వీడియోస్ పెట్టాను అనేసి అంటే దానికి ఒక షార్ట్ పెడుతున్నాను అనమాట. షార్ట్ వీడియో పెట్టడం వల్ల షార్ట్ అయితే చాలామంది చూస్తూ ఉంటారు. సో షార్ట్ వల్ల లాంగ్ చూస్తారేమో అనేసి ఆ ఉద్దేశంతో అలా పెడుతున్నాను ఇంకా నేను. ఇక్కడ వచ్చి ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా రెగ్యులర్గా వేసుకుంటా అని చెప్పాను కదా, ఉన్నన్ని రోజులు ఇంకా గరక స్వామివారికి గరక పువ్వులతో అయితే అశ్వత్థనామాలు చదువుకుంటా వేసేసుకుందాం అనేసి వేసుకుంటున్నాను. చూడండి ఉండ్రాళ్ళ మాల వేసాక బొజ్జ గణపయ్య భలే కనిపిస్తున్నాడండి. ఇంకా నేనైతే ఇదైతే చేసేసుకుంటున్నాను. నా పూజ కూడా ఎంతసేపు ఈ అశ్వత్థనామాలే కొంచెం టైం పడుతుంది కదా. సో అంతే, నైవేద్యాలు అవన్నీ పెట్టేశాం కాబట్టి ఏం లేదు. నేను కూడా కుంకుమ పసుపు అవన్నీ వేసేసుకొని
ఇంకా నేనైతే ఇదైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డే 3 కదా, ఈవినింగ్ వరకు చేసేది ఉంటుంది. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాము, అంటే టెంపుల్ అంటున్నా, వినాయకుని దగ్గరికి, మా గల్లీ వినాయకుని దగ్గరికి వెళ్తే చూపిస్తా అనేసి అనుకున్నాను. కానీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట హారతిగిన. బట్ కుదరలేదండి వెళ్ళడము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే కనుక మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి డే 3 అనమాట పూజ. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇది ఈ నైవేద్యాలు వచ్చేసి తెలుసు చూసారు కదా, బెల్లం గిన 3 రకాలు అలా పెట్టేశాను అనమాట. ఈరోజు డెకరేషన్ ఇలా చేశాను అనమాట. ఇంకా నేను దేవునికి అష్టోత్తరనామాలు చదువుకుంటా అవి వేసుకున్నాను. గరక అలాగే ఈ పూలు గుర్తే రావు టైంకి నాకు. అలాగే శిరసపై కూడా పువ్వులు వేసి, అది గరక పువ్వు అనేది పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు సాయంత్రం దేవుణ్ణి కదిలిద్దామనేసి అనుకుంటున్నాను. కదిలిచ్చి ఇంకా రేపన్న ఎల్లుండన్నా మనము నిమజ్జనం ఇంట్లోనే చేసుకుందాం. మట్టి వినాయకుడే కాబట్టి మనకు ఇంట్లోనే నిమజ్జనం చేసేసి ఇంకా తర్వాత దాన్ని ఏం చేయాలి అనేసి నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను మీకైతే. సో ఇంకా నేనైతే నిన్నటి అన్నీ తీసేసాను. మొన్న వినాయక చవితి రోజు పెట్టిన సంథింగ్ అవే పత్రులన్నీ తీసేసాను అనమాట. ఇంక ఇవన్నీ ఇప్పుడు నార్మల్గా నదులు ఉంటాయి కదా, అదే చెరువులు ఉంటాయి కదా, సో చెరువులలో వేసేసి వస్తాము. ఇవైతే ఇంకా మన వినాయకుడిని అయితే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడం, ఒక టబ్లో పెట్టేసి అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను. ఇంకా ఈ రోజుతో మన గణపతి బప్ప పూజ అయితే, అంటే మళ్ళీ ఈవినింగ్ చేసేసి కదిలిస్తామన్నమాట. పూజ వచ్చేసి ఇంకా మా ఆయన వచ్చాక తను కదిలిస్తాడు. సో ఈవినింగ్ వరకు అయితే వీడియో అయితే తీస్తాను, చూస్తూ ఉండండి ఓకేనా. ఉండ్రాల మాల వేసాను అనమాట. సో ఇదిగోండి ఫైనల్లీ అమ్మయ్య. అయితే నేను నిన్న వేరేలా చెప్పాను కదా, మర్చిపోయాను మేబీ. శిరస్సు పైన మనము ఈ గరక అనేది ఎందుకు వేస్తాము అనేసానంటే, వినాయకుడు అనలాసురుడు అనేసి ఒక రాక్షసుని మింగుతాడంట. సో మొత్తం మాడైపోతాడంట వినాయకుడు అనేది. సో అయితే ఎంత ప్రయత్నించినా ఋషులు అలాగే ఉండిపోతారంట. అందుకే ఇంకా గరక ఒక 21 గరక తీసుకొని వినాయకుని శిరస్సుపై వేయగా అప్పుడు వేడి అనేది తగ్గుతుందట వినాయకునికి. సో అందుకే వినాయకునికి ఇష్టం గరక అంటే. ఇంకా చవితి రోజైనా మనం ఇంకా వినాయకుని ఫెస్టివల్ చేస్తూ ఉంటాం కదా, సో ఈ టైంలో మనం గరిక అనేది శిరస్సుపై పెడితే చాలా ఇష్టమట. గణేష్ కూడా వేడి తగ్గుతాడు గట. ఎన్ని పూలు ఏ పత్రులు ఉన్నా కూడా గరక లేనిదే అసలు పూజకు ఫలితం ఏమి ఉండదంట. సో గరిక మాత్రం కంపల్సరీ వినాయకుని పూజలో. అందుకే శిరస్సుపై 21 పెట్టాలన్నమాట. 21 పెడితే వేడి తగ్గిండట. సో ఇది అనమాట శిరస్సుపై గరిక ప్రత్యేకత. సో ఇది అయిపోయిందండి. ఇంకా నేనైతే మొత్తం ఆగమాగం ఉందండి. మొత్తం దేవుడి రూము ఇక్కడ అంతే, మన పూజ అంటే కంప్లీట్ అయిపోయింది కదా. సో అన్నీ తీసేస్తున్నాను. ఈవినింగ్ ఉండేటివి ఉంచి మిగతా అన్నీ తీసేసి ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. దేవుడి రూమ్లో కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేసి. ఇదిగోండి దేవుడి రూమ్ కూడా కొంచెం ఇలా పూజ చేసినప్పుడు కొంచెం చదువుకుంటూ వచ్చానులే, కానీ ఇప్పుడైతే ఇంక ఇవన్నీ తీసేయాలి. అలాగే నా కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇది. వంట అయ్యాక క్యాప్సికమ్ టమాటా చేశాను తొందరగా అవుతుంది అనేసి. ఇంకా తనే పోపు వేసాడు, నేను కట్ చేసి పెట్టేశాను. రైస్ ఇంకా పెట్టేసుకుని వెళ్ళారు. దేవుని అన్నీ క్లీన్ చేసేసాక నెక్స్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే పని అయిపోతుంది మనకు. టైం అయితే 9 అవుతుంది. సో తొందరనే అయిపోయింది మనకు. ఇదండి, చూస్తూ ఉండండి. ఈవినింగ్ కూడా చూపిస్తాను మళ్ళీ పూజ చేసేది, అలాగే దేవుడిని కదిలించడం అవన్నీ. ఇదిగోండి డే 3 ఈవినింగ్ అనమాట పూజ. సో అయిపోయింది. యాక్చువల్గా ఇవాళ కదిలిద్దామనేసి అనుకున్నాను, కానీ ఇంకా రేపు మంగళవారం ఎల్లుండి బుధవారం కదా ఉంచేసి, ఎట్లాగూ ఇవాళ కదిలిచ్చినా కూడా ఇవాళ నిమజ్జనం చేయకపోయేవాళ్ళం మేము. బుధవారం గురువారం అట్లా చేద్దామనేసి బుధవారం 6వ రోజు 7వ రోజు కూడా చేయకూడదు. సో చేద్దామనేసి అనుకున్నాము, కానీ ఇంకా కదిలియట్లేదు. 5th డే కదిలిస్తాము. 5th డే కదిలిచ్చాక 6th డే గురువారం రోజు నిమజ్జనం అయితే మనం చేసేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాము. సో మార్నింగ్ అయితే ఉండ్రాళ్ళు ఇవి చేసాం కదా, ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా పెడదామన్నట్టుగా ఇంకా కొన్ని తీసి ఇంకా బాక్స్లో పెట్టేశాను అనమాట. ఇవి తీయాలి. మళ్ళీ అలాగే ఉంచామనుకోండి, ఇవి మళ్ళీ మనం రేపటికి ఉండ్రాలు అవి ఖరాబ్ అయిపోతాయి కదా, మళ్ళీ తినాలి కదా. దేవుడికి పెట్టినవి మళ్ళీ మనము పాడేస్తే ఉంటుంది చెప్పండి. సో అందుకే ఇంకా మేమైతే కాసేపైనాక తీస్తే, ఇంతకుముందు అయిపోయింది పూజ. కాసేపైనాక దండ అలాగే ఉండ్రాలు ఇవన్నీ తీసి పోపు వేసుకొని తిందామని. బాగుంది. మార్నింగ్ వేసుకున్నాను పోపు వేసుకొని చూపిద్దామనేసి అనుకున్నాను, ఇంకా కుదరలే అనమాట. సో మార్నింగ్ అయితే పోపు వేసుకొని తిన్నాను. నార్మల్గా మనం పోపు అన్నం బట్టి ఎలా చేసుకుంటాము సార్, అలాగే సేమ్ అనమాట. చాలా బాగుంది. రైస్ బదులు మనం ఇది వేస్తామన్నమాట, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి. సో ఇంకా అలాగే నెక్స్ట్ ఇది వినాయకుడి దగ్గరికి హారతి తీసుకెళ్దామనేసి రెడీ చేసి పెట్టేశాను అనమాట. ప్రసాదం అనేది నైవేద్యం అయితే ఏం చెయ్యలేదు. చక్కెర ఏదన్నా తీసుకొని వెళ్తాను ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇంకా రేపు చూద్దాం, చేసేది ఏదన్నా ఉంటే రేపు చేసి తీసుకెళ్దాము. ఈరోజైతే ఇదనమాట. ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి, వినాయకుడి దగ్గరికి వెళ్తే కదా అక్కడ చూపిస్తాను మీకు. ఓకేనా, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా.